84, 85 టైంలో ఏ సౌత్ ఇండియన్ స్టార్ అందుకోని రెమ్యునరేషన్ దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు అందుకునేవారంటారు, వాస్తవమేనా? లేదండి, ఇట్స్ రాంగ్ న్యూస్ అనమాట. నేను ఎందుకు ఎందుకు ఇది డిఫెండ్ చేస్తున్నానంటే, నాకు బిగినింగ్ స్టేజ్లో నా ప్రొడ్యూసర్, అంటే ఫస్ట్ తమిళ్ ప్రొడ్యూసర్, అంటే సినిమా ఫీల్డ్ గురించి తెలియదు కదా, అవును. ఆయన ఒకటే చెప్పాడండి, నీ రెన్యుమరేషన్ని నువ్వు పెంచొద్దు, ఓహో. నీ రెన్యుమరేషన్ పెరుగుతాయి, నీ రెన్యుమరేషన్ పెరిగిన రెన్యుమరేషన్ నీకు వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఓకే. ఎంత కలెక్షన్ వస్తుంది, ఎంత పోతుంది నీకు తెలియదు. నీకు కలెక్షన్ ఉన్నప్పుడు నీకు డిమాండ్ వస్తుంది, నీకు అక్కడ సినిమా కలెక్షన్ లేనప్పుడు నీకు రాదు. సో నువ్వుగా డిమాండ్ చేసావంటే ప్రొడ్యూసర్స్ రారు. నీ క్యారెక్టర్, నీ స్టోరీ, నీకు డైరెక్టర్ ఎవరు అని అంతవరకు అడుగు. సో నేను అప్పటి నుంచి ఏంటంటే ఆ డిసిప్లిన్ని, సెట్లో ఆ డివోషన్ని, ఆ డెడికేషన్ని అది మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు నేను అడగల, ఎప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పి నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు కూడా చేశాను. అంటే అప్పట్లో ఓన్లీ పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్ కూడా చేయాల. యాక్చువల్లీ నాకు హిట్స్ కూడా వచ్చిందేమో చిన్న డైరెక్టర్స్ తోనే, అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ తో. నాకు పెద్ద డైరెక్టర్స్ తో నాకు పెద్ద అవకాశాలు రాలేదు. చిన్న డైరెక్టర్స్ తోనే నాకేంటంటే హిట్స్ నేను ఇచ్చాను, రిపీట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కాట్రగడ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో నేను 7-8 సినిమాలు చేశాను. 7-8 సినిమాలు అన్ని వేరే వేరే డైరెక్టర్స్ కొందరే రిపీట్ అయ్యారు. ఇప్పుడు నేను రెన్యుమరేషన్ ఎక్కువ అడిగి ఉంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్కి ఇబ్బంది కదా, వాళ్ళని రిపీట్ చేయరుగా, ఆటోమేటిక్ మనకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్తానండి, హీరోగా ఐ హావ్ బీన్ రిపీటెడ్ 3 or 4 times by each producer. Oh, great. That is my discipline, my conduct. నా ఇది సార్, ఈ తరం హీరోలు అంటే ఈ తరం అంటే మీ తరం హీరోలు మీకు ఎవరు బాగా క్లోజ్ సార్? చిరంజీవి, బాలకృష్ణ, సార్, నాగార్జున. మాకు 80s అని ఒక గ్రూప్ ఉందండి, ముందు లేదు. అవును, ముందు షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు ఇంటికి వెళ్ళిపోవడం. అప్పుడప్పుడు చిరంజీవి ఇంట్లో గెట్ టుగెదర్ అది 80s గ్రూప్ అని. సుహాసిని, మన మణిరత్నం సుహాసిని అండ్ లిజీ, ప్రియదర్శన లిజీ ఉంది కదా, వాళ్ళు ఫామ్ చేశారు. సో ఫామ్ చేస్తే ఇయర్లీ ఒక 3 times అండి మేము కలుస్తాం. 80s గ్రూప్ మేము కలుస్తాం. అక్కడ ఏంటంటే మా ఈగోలు, మా యాటిట్యూడ్ మాకు అవన్నీ లేవు. ఉన్న అవన్నీ బయట వదిలేసి నేల మీద కూర్చోవడం సరదాగా ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఒక పార్టీ లెవెల్లో డాన్స్ గేమ్స్ చేసుకోవడం, పాట పాడడం, ఆ విధంగా మేము ఉంటాం. వీ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఫ్యామిలీ మ్యాటర్స్. మేముగా ఏదైనా చెప్తే, అంటే పిల్లలు ఇది చేస్తున్నారు, లేకపోతే ఇది నేను చేస్తున్నా, ఇది చేస్తున్నాను తప్ప మాట్లాడేది షూటింగ్స్ గురించి, సరదాగా బయట గురించి సరదాగా అలా ఉండిపోవడం, అది చేస్తున్నా, అలా మెయింటైన్ చేస్తూనే ఉన్నాం.